సిద్దిపేటకు చేరుకున్నారు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. పొన్నాల దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు మైనంపల్లి. అనంతరం ర్యాలీగా సిద్దిపేటకు బయలుదేరారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో సిద్దిపేటలో మరోసారి పొలిటికల్ హిట్ నెలకొంది. కాసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ సమావేశాలు నిర్వహించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరవుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పల్లె పల్లెలో రైతుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులంతా హాజరు కావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మొన్న జరిగిన ఫ్లెక్సీ వార్ గొడవ తర్వాత మళ్లీ రెండు పార్టీలు ఒకేసారి మీటింగ్లు ఏర్పాటు చేయడంతో సిద్దిపేటలో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. రోహిత్ గారు కూడా ఉన్నారు. రోహిత్ తోటి మాట్లాడించే ప్రయత్నం మనం ఒకసారి చేద్దాం. అన్న ఒకసారి దిగండి ఒకసారి దిగు ఒకసారి దిగు రోహిత్ గారు ఏం చెప్తారు? మొన్న ఫ్లెక్సీ వార్ కూడా జరిగింది సిద్దిపేటలో, ఏం చెప్తారు? ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మొన్న సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్ జరిగింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, ఏం చెప్తారు? ఇది ఫ్లెక్సీ వార్ కాదండి. ఏదైతే అతను చెప్పిండో రైతు రుణమాఫీ పూర్తి చేస్తే రాజీనామా చేస్తా అనేదైతే ఆయన చెప్పడం జరిగిందో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజీనామా చేయకపోతే ప్రజలే తరిమి కొడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటారు. కానీ మీరు చెప్తున్నారు రుణమాఫీ పూర్తయిందంటూ మీరు చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు రుణమాఫీ పూర్తి కాలేదు అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏందో ప్రజలు మొన్న తీర్పు చెప్పిర్రు, వాళ్ళు పనికిరాని మాటలు చెప్తా ఉంటారు. రుణమాఫీ పూర్తి చేసినాము, వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇది రుణమాఫీ అయిన నేపథ్యంలో రాజీనామా చేయాలంటూ మేము చెప్పడం జరిగింది. అందులోనే గొడవకు దారితీశారని కూడా చెప్తున్నారు. ఒక్కసారి విజువల్స్లో చూస్తున్నాము పోలీసులంతా కూడా గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే సిద్దిపేటలో నెలకొందని చెప్పాలి. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కాన్వాయ్ కూడా వచ్చింది. మైనంపల్లి హనుమంతరావు పెద్ద ఎత్తున కాన్వాయ్తో సిద్దిపేటకు చేరుకోవడం జరిగింది. ఈరోజే రెండు కార్యక్రమాలు కూడా, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇటు కాంగ్రెస్ పార్టికి సంబంధించిన కార్యక్రమం ఒకటే రోజు ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తాము. ఒకసారి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. జనరల్గా మైనంపల్లి ఈ రూట్లోనే సిద్దిపేటకు వెళ్ళాలి. ఎవరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే సిద్దిపేట టౌన్లోకి వెళ్తారు. అయితే కొంచెం దూరంలోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ ముల్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రూట్ గుండా వెళ్తే ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఆ రూట్ మ్యాప్ను చేంజ్ చేస్తారు. మైనంపల్లి వెళ్లాల్సిన రూట్ మొదటగా ఇది, కానీ గొడవలు అవుతున్న క్రమంలో రూట్ చేంజ్ చేశారు. రూట్ చేంజ్ చేసి సిద్దిపేట అవుట్స్కట్ నుంచి బయటకైతే వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి ముందుగా చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా రాజీవ్ గాంధీకి సంబంధించిన జయంతి ప్రోగ్రాంలో అక్కడ కార్యకర్తలు ఉద్దేశించి మైనంపల్లి కూడా మాట్లాడతారు. సో ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగింది. ఈ రూట్ గుండా వెళ్తే కనుక బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎదురు తిరుగుతాం, మైనంపల్లిని అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రూట్ గుండా వెళ్ళలేదు. అయితే మొదటగా మైనంపల్లి హనుమంతరావు చేరుకున్నాడు. అనంతరం మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోహిత్ చేరుకున్నాడు. రోహిత్ వచ్చిన తర్వాత ఈ రూట్ గుండా పోయే ప్రయత్నం చేశారు. కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. అయితే దాన్ని గమనించినటువంటి మైనంపల్లి హనుమంతరావు మళ్ళీ రోహిత్ దగ్గరికి రావడం జరిగింది. రోహిత్ని ఆ రూట్ గుండా వెళ్ళొద్దు అంటూ వారించడం జరిగింది. అనంతరం రోహిత్ వెహికల్ కూడా ఈ గుండానే సిద్దిపేట అవుట్స్కట్ గుండానే బయటికి వెళ్తున్న పరిస్థితి అవుతుంది. ఇక్కడ నుంచి నేరుగా పార్టీ కార్యాలయం, ఆ తర్వాత విక్టరీ థియేటర్ గుండా ర్యాలీ వస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మీటింగ్ జరుగుతుంది. అక్కడ నుంచి నేరుగా మళ్ళీ అదే బైపాస్ గుండా హైదరాబాద్కు పంపించే అవకాశం అయితే ఉంది. ఓటు స్టూడియో.